హాయ్ గైస్! ప్రపంచ ఆర్థిక శక్తుల్లో పెద్ద మార్పు జరుగుతోంది. ఎన్నాళ్లుగా టాప్ ఎకానమీగా ఉన్న జపాన్ ఇప్పుడు భారతదేశం చేతిలో వెనకబడిందా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జీడీపీ, గ్రోత్, ఫ్యూచర్ పవర్, ఇండియా వర్సెస్ జపాన్ కంపారిజన్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జపాన్ ఎకానమీ ఒకప్పుడు ప్రపంచ రాజు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఎకానమీ. టెక్నాలజీ కింగ్. టొయోటా, సోనీ, హోండా లాంటి బ్రాండ్లు. కానీ ఇప్పుడు జపాన్ ఎదుర్కొంటున్న సమస్యలు: వృద్ధ జనాభా, ఏజింగ్ పీపుల్, తక్కువ పిల్లలు పుట్టడం, వర్క్ ఫోర్స్ తగ్గిపోవడం, స్లో గ్రోత్. ఇండియా ఎకానమీ రైజింగ్ జైంట్. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద యువ జనాభా. ఐటీ, స్టార్టప్స్, మ్యానుఫ్యాక్చరింగ్లో బలమైన గ్రోత్. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. భారీ వినియోగదారుల మార్కెట్. ఇండియా గ్రోత్ రేట్ జపాన్ కన్నా చాలా వేగంగా పెరుగుతుంది. ఇండియా వర్సెస్ జపాన్ జీడీపీ కంపారిజన్. జపాన్ జీడీపీ సుమారు $4 ట్రిలియన్. ఇండియా జీడీపీ సుమారు $3.7 to $4 ట్రిలియన్. కొన్ని అంతర్జాతీయ రిపోర్ట్స్ ప్రకారం భారతదేశం జపాన్ను దాటి మూడవ అతిపెద్ద ఎకానమీగా మారింది. యుఎస్ఏ, చైనా, ఇండియా. ఎందుకు జపాన్ వెనకపడింది ఎకానమీలో? జనాభా తగ్గుతోంది, కొత్త పరిశ్రమలు తక్కువ, ఖర్చు చేసే యువత కొరత, ఇన్నోవేషన్ స్లో అయింది. ఎందుకు ఇండియా సడన్గా గ్రోత్ అయ్యింది ఎకానమీ? యువత శక్తి, డిజిటల్ పేమెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ షిఫ్ట్, చైనా +1 స్ట్రాటజీ. ఫ్యూచర్ ప్రెడిక్షన్. 2027 to 2030 మధ్య ఇండియా జర్మనీని కూడా దాటే అవకాశం. రెండవ అతిపెద్ద ఎకానమీ అవుతుందని అంచనాలు. కానీ నిరుద్యోగం, విద్యా నాణ్యత, మౌలిక వసతులు ఇవన్నీ మెరుగుపడాలి. భారతదేశం జపాన్ను దాటడం గర్వపడాల్సిన విషయం. కానీ ఇది మాత్రమే ఆరంభం. మీ అభిప్రాయం ఏమిటి? ఇండియా నిజంగా ఫ్యూచర్ సూపర్ పవర్ అవుతుందా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.